రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు ఇన్స్టెంట్ ఇడ్లీ, ఇన్స్టెంట్ చట్నీ తయారు చేసి చూపించబోతున్నాం. మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా, లేకపోతే మనం ఎక్కడికన్నా ఊర్లకి వెళ్ళి ఉదయాన్నే టిఫిన్కి ఇబ్బంది పడకుండా అప్పటికప్పుడికే ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఇడ్లీ సూపర్గా ఉంటుంది. మామూలు ఇడ్లీకి దీనికి ఏం తేడా ఉండదు. ఇప్పుడు అయితే పప్పులు నానబెట్టడము, కడగటము అదంతా లేకుండా ఈజీగా సాఫ్ట్గా ఇడ్లీ ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకునేటట్టు చట్నీ మీకు తయారు చేసి నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ ఇడ్లీకి కావలసిన పదార్థాలు చూడండి. 1 కప్పు ఇడ్లీ రవ్వ. ఇది ఇడ్లీ రవ్వ అయినా వేసుకోండి. నేను ఎప్పుడు ఇడ్లీ రవ్వ బయట తీసుకొస్తే అదే కోటా బియ్యంతో, రేషన్ బియ్యంతో రవ్వ చేస్తాను. ఒకవేళ అది అయిపోయింది అనుకో, ఎప్పుడు బయట తెచ్చినా నేను కాటన్ ద్వారా ఇడ్లీ ప్యాకెట్లే తెస్తా. ఉండండి మీకు చూపిస్తా. ఇడ్లీ ప్యాకెట్, రవ్వ ప్యాకెట్. నేను ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఆ ఇంటి పని మీద నేను చేయలే, లేకపోతే ఎప్పుడు నేనే తయారు చేసుకుంటా. ఇప్పుడు రవ్వ ఇది. ఈ రవ్వ సూపర్గా ఉంటుంది. మీకు కడిగటానికి కూడా పెద్ద ఇబ్బంది అంటే ఏముండదు, బాగుంటుంది. అందుకని మీరైనా, చాలామంది వాడతారు, కానీ మీకు ఒకవేళ తెలియకపోతే చెప్తున్నాను, ఇది తెచ్చుకోండి. ఈ రవ్వ అన్నమాట. ఇదైతే 4 సార్లు కడిగినా కూడా చాలు, బాగుంటుంది. ఈ రవ్వ 1 కప్పు. 1 కప్పు అటుకులు. 1 కప్పు బాగా గట్టి పెరిగే చిలికాను అన్నమాట. మనం పిసిగితే అక్కడ ఉండలు ఉంటుంది కదా, అందుకని చిలికి తెచ్చాను. 3 ఒక్కొక్కటి 1 కప్పు ఇడ్లీ రవ్వ, పెరుగు, అటుకులు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇడ్లీ రవ్వని ఒక బౌల్లో వేసేసుకొని కాసిన నీళ్లు పోసి దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు దీన్నేమో మిక్సీలో వేసి పొడి చేయాలి. నేను పొడి చేసుకొస్తా. తర్వాత కావలసినంత సరిపడా ఉప్పు, కొంచెం సోడా ఉప్పు కానీ బేకింగ్ సోడా కానీ, ఆ రెండింటికి తేడా ఉంటుంది. చెప్పాను కూడా మీకు అంతకుముందు ఒకసారి. ఏదో ఒకటి 1 అర స్పూన్ వేసుకోండి. ఇప్పుడు నేను అటుకులు మిక్సీలో పొడి చేసుకొస్తా. ఇప్పుడు మనం ఈ పిండి, అదే అటుకులు ఎట్లా వేసుకొచ్చాం కదా, ఇది మెత్తని ఫైన్ పౌడర్ కాకపోయినా పర్వాలేదు, కాదు అయిన అటుకులు అంతగా. ఇది చూడండి, ఆ రవ్వ ఎలా ఉంటుంది, ఇది కూడా అలానే అయ్యిద్ది. అంతకంటే మెత్తగా కావాలంటే కాదు. ఇప్పుడు దీనిలో పెట్టాం కదా, ఒక బౌల్లో పోసుకొని ఈ పెరుగు కూడా ఈ మనం అటుకులు మిక్సీ వేసుకొచ్చాం కదా దానిలో కలుపుకుందాం. కలిపి చక్కగా ఎలా కలుపుదాం. కలిపి ఇప్పుడు అది ఇడ్లీ రవ్వ కడుక్కొచ్చాను కదా, ఇదిగో చూడండి చక్కగా మళ్ళీ నీళ్లులా వచ్చేట్టుగా, అంటే 4 సార్లు కడిగాను. ఇప్పుడు దీన్ని మనము చక్కగా పిండేసి, ఇడ్లీకి ఎలా పిండుకుంటామో అలా పిండి దీనిలోకి వేసేద్దాం. అలానే ఇప్పుడు రవ్వ అంతా చక్కగా పిండేసాను కదా, దీనిలోకి సరిపడా ఉప్పు, కొంచెం ఈ బేకింగ్ పౌడర్, ఇదంతా వద్దులే, కొంచెం సరిపోద్ది. ఇంకా ఇప్పుడు దీనిలో కొంచెం సరిపడా నీళ్లు పోసి సేమ్ ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో బ్యాటర్ అలా తయారు చేద్దాం. చూడండి, ఇది పెరుగు కప్పు. ఇందాక పెరుగు కప్పులు కొంచెం నీళ్లు పోసి కలిపానులే. ఇట్లా చక్కగా కొంచెం పోసుకోండి. ఒకేసారి పోస్తే ఎక్కువ అవుతాయి. ఇలా పోసుకొని మీ ఇంట్లో జనాన్ని బట్టి పోసుకోండి. ఇది కప్పు వేసుకోండి, లేకపోతే చిన్న కప్పుతోటైనా వేసుకోండి. ఈ అవుతాయి ఇడ్లీ 12 నుంచి 15 ఇడ్లీ దాకా అవుతాయి. ఇట్లా చక్కగా కలిపేద్దాం. ఇదిగో చూడండి, చక్కగా ఎలా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని పక్కన పెట్టి, మళ్ళీ మనం ఒకవేళ ఇడ్లీ వేసేటప్పుడు కొంచెం గట్టిగా ఉందంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. మనము 3 కప్పులు పెరుగుతో కూడా 3 కప్పులు కదా, ఆ పెరుగు కాకుండా ఇంకా 2 కప్పులు 2 కప్పులున్నర నీళ్లు పడతాయి దీంట్లో. అట్ట పోసి చక్కగా ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఇప్పుడు మనము ఇన్స్టెంట్ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆ చట్నీకి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇన్స్టెంట్ చట్నీ అన్నమాట. మనం ఇది పౌడర్ చేసుకొని పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు, రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళేప్పుడు, ఇక వీళ్ళు ఆఫీసులకి వెళ్తారు. పాపం పిల్లలకి భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా రోజు చట్నీలు చేయాలంటే. చాలామంది చట్నీ లేకపోతే తినరు. కొంతమంది ఇంట్లో ఏది ఉంటే దాంతో సరిపెట్టుకుంటారు, కారము పొడులు లేకపోతే ఊరగాయ పచ్చళ్ళతోటో తింటారు. చాలామంది చట్నీ లేకపోతే తినరు టిఫిన్. అందుకని మీకు
చక్కగా ఒక్కరోజు చేసుకుంటే ఎన్నో రోజులు 15 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి చేసుకోవచ్చు. బయట ఉండగానే ఉంటుంది 10 రోజులైన, ఇదేం పర్వాలేదు, ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన అవసరం లేదు ఈ చట్నీ. ఇప్పుడు ఈ చట్నీకి కావలసిన పదార్థాలు: వేరుశనగ పప్పులు వేయించినవి, పొట్టు తీయకపోయినా పర్వాలేదు, ఎటు మనం ప్రతి దాంట్లో పొట్టు తీస్తున్నాగా, పొట్టులో కూడా చాలా ఉంటాయి మంచి గుణాలు. ఈ వేరుశనగ పప్పులు 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, ఒక పెద్దది ఇంతది కొబ్బరి, ఎండు కొబ్బరి చెప్పు అన్నమాట, దాన్ని సన్నగా కట్ చేశాను. మిక్సీలో వేయాలి కదా, అడ్డం పడుతుందని. మీకు కారానికి చూసుకొని కారానికి సరిపడా ఎండు మిరపకాయలు, సరిపడా ఉప్పు, 1 వెల్లుల్లి, కొంచెం అంటే కొంచెం చింతపండు, అంతే. ఇప్పుడు వీటిని కొంచెం వేయించుదాం, మనం వేయించి మిక్సీలో వేద్దాము. ఇంకా ఈలోపు ఏం చేద్దామంటే ఇడ్లీ వేద్దాం. ఇప్పుడు ఆ మిరపకాయలు వేసేసరికి ఇడ్లీ ఉడికిపోయిద్ది. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ పిండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీంతో ఇడ్లీ వేద్దాం. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలకి ఈ ఇడ్లీ గుంటల్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదో ఒకటి మీరు ఇలా రాసుకోండి. ఇప్పుడు మనం ఈ పిండిని ఇడ్లీ పాత్రలో సేమ్ మనం ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలానే వేసుకుందాం. అలానే మొత్తం వేసేసి ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికిద్దాం. ఇప్పుడు ఇలా పెట్టేసి ఇడ్లీ పాత్రలో పెట్టేద్దాం. ఇది చూడండి, కాసిన అడుగు నీళ్లు పోసేసి ఇది దీనిలో పెట్టేద్దాం. పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. అప్పుడు మనకి సూపర్ ఇడ్లీ రెడీ అవుతాయి. ఇప్పుడు మనకి ఆ ఇడ్లీ ఉడికేసరికి ఒక పావు గంట పట్టిద్ది. ఇప్పుడు పక్క పొయ్యి ముట్టించి ఒక బాండీలో మిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి వేయించుదాం. సరిపోద్ది, ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు. ఇంకా వీటిని సెగ సిమ్లో పెట్టాలి. సెగ సిమ్లో పెట్టి చక్కగా ఒక తుంచితే ఇరిగిపోయే తునిగేటట్టుగా వేయించుదాం. ఇది ఇలా సగం వేగిన తర్వాత మీ ఇష్టం వేస్తే బాగుంటుంది. ఈ లేత కరివేపాకు 2 రెబ్బలు తుంచి దీంట్లో వేద్దాం. ఆ మిరపకాయలతో పాటు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఈ మిరపకాయలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు దీనిలో సరిపడా ఉప్పు కూడా వేసి, దీనిలో తేమ ఉంటుంది కదా, అది కూడా లేకుండా మీకు ఎన్నాళ్ళైనా నిలవ ఉండాలి కదా, అందుకు ఇది కూడా వేసి కొంచెం తిప్పుదాం. ఇప్పుడు కొబ్బరి, వేరుశనగ పప్పు, పల్లీలు, శనగపప్పు, పుట్నాల పప్పు అన్నీ వేసేసి ఇంకా ఈ గ్యాస్ కట్ చేసి ఈ మిరపకాయలు కూడా చల్లగా అయిపోయిన దాకా ఉంచి మొత్తం దీన్ని ఒక మెత్తటి పొడి చేద్దాం. దీనిలో చింతపండు కూడా వేసేద్దాం. చింతపండు కూడా వేసేసి చక్కగా ఇది ఆరిన తర్వాత మెత్తటి పొడి చేద్దాం. ఇది ఆరటం అంటే ఏముండదు, ఎండుమిరపకాయలేగా కొంచెం ఆరాలి, అంతలోకి ఇడ్లీ ఉడికిపోద్ది మనకి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం. దీనిలో వేసేసి మిక్సీ జార్లో వేసేసి చక్కగా పొడి చేసుకొని తీసుకొస్తా. ఇదిగో చూడండి, చట్నీకి పౌడరు రెడీ అయింది. సూపర్గా గుమ్మగుమ్మలాడుతా టేస్ట్గా ఉంది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మీరు కూడా నేను చెప్పినట్టు వేసుకోండి, అద్భుతంగా ఉంది పచ్చడి. ఇంక ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, మీకు కావాలనుకున్నప్పుడు కొంచెం 1 కప్పులో వేసుకొని, అది కూడా నేను కలిపి చూపిస్తాను. అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు, తాలింపు లేకుండా అయినా తినొచ్చు. మాకు తాలింపే కావాలన్నారనుకో, ఆ తాలింపు కూడా ఒకేసారి వేసుకుంటే పోయిద్దిగా, ఇన్నిసార్లు ఎందుకంటారా? సరే రండి, ఆ తాలింపు కూడా వేసి మీకు చూపిస్తా. తర్వాత మీకు కావాల్సినంత పొడి తీసుకొని ఒక బౌల్లో వేసి నీళ్లు మీకు ఎంత కావాలంటే అన్ని నీళ్లు పోసుకొని, పలసగా కావాలంటే పలసగా, గట్టిగా కావాలంటే గట్టిగా కలుపుకొని తినొచ్చు. రండి, తాలింపు కూడా వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి తాలింపుకి మీకు కావాల్సినంత వేసుకోండి. నూనె ఎంత ఎక్కువ అవసరం ఉండదు, నూనె అంత రావున అది కొంచెం హీట్ ఎక్కనిద్దాం. ఇంక ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఎండుమిరపకాయలు, ఎందుకంటే ఎండుమిరపకాయలు మనం తాలింపు పచ్చడి కలుపుకున్నప్పుడల్లా 1-2 ముక్కలు తాలింపులోకి వస్తే బాగుంటుంది. అందుకని అన్నీ వేసాను అన్నమాట. 4 మిరపకాయలు వేసాను, కొంచెం ఎక్కువగా తాలింపు గింజలు. ఇవి కూడా చక్కగా చెట్పట్టమని వేగనిద్దాం. ఇప్పుడు మన ఇడ్లీ ఉడికి ఉంటుంది, చూద్దాం. ఇది కొంచెం లేట్, దానికిలాగా 2 నిమిషాల్లో ఉడకదు. ఇప్పుడు చెయ్యి కొంచెం తడి చేసుకొని ఎలా పెడితే చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇంకప్పుడు ఇడ్లీ ఉడికినట్టు. ఇప్పుడు మనం వెంటనే తీసేయకూడదు ఈ ఇడ్లీ,
కొంచెం ఆరాలి. ఇది పొయ్యి కట్టేద్దాము. కట్టేసి కొంచెం ఆ ఆవిరంతా అయిపోయిన తర్వాత ఇడ్లీ తీద్దాం. అంతలోకి ఈ తాలింపు సంగతి చూద్దాం. ఇవి వేగిపోయింది. ఇప్పుడు దీనిలో మనము కరివేపాకు వేద్దాం. కరివేపాకు కూడా కొంచెం ఇప్పుడు తాలింపు రెడీ అయింది కదా. ఇంకా పొయ్యి ఆర్పేసి మనం తెచ్చుకున్న పౌడరు దీంట్లో వేసి బాగా కలుపుకుందాం. మనం చట్నీకి పౌడర్ వేసుకొచ్చాం కదా, అది ఈ కరివేపాకు ఆ పౌడర్లో సగం కలిసిపోవాలన్నమాట. అట్లా ఇప్పుడు మనం ఈ చట్నీ పౌడర్ని దీనిలోకి వేసేద్దాం. చక్కగా మొత్తం వేసేద్దాం. వేసి బాగా కలుపుదాం. తాలింపు మొత్తం దీనికి పట్టేటట్టుగా చక్కగా ఈ పౌడర్కి మొత్తానికి తాలింపు పట్టేటట్టు చక్కగా కలుపుదాం. ఇది చూసారా, చక్కగా కలిపేసాను. ఇంక ఇప్పుడు మనం దీన్ని చల్లగా ఆరిపోయిన తర్వాత మీరు ఒక గాజు బాటిల్లో కానీ లేకపోతే ఎయిర్ టైట్ బాక్స్లో కానీ పెట్టుకోండి. చల్లగా ఆరిపోయినాకే తీయండి. ఇప్పుడు మనం ఇడ్లీలోకి నేను ఇన్స్టెంట్గా ఈ చట్నీ మీకు ఎలా కలుపుకోవాలో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం చట్నీ కలపటం కోసం కొంచెం పౌడర్ తీసుకుందాం. మనకి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో సరిపడా తీసుకోండి, సరిపోద్ది. మాకైతే ఇది సరిపోయిద్ది. ఇంక ఇప్పుడు ఇది కలుపుదాము రండి. ఇప్పుడు ఈ పౌడర్లో కొంచెం నీళ్లు పోద్దాం. నీళ్లు పోసి చక్కగా బాగా కలుపుదాం. ఇదిగో చూడండి, కలిపాను. ఈ తాలింపుకి కూడా వచ్చినాయి 2 మిరపకాయలు. ఇదిగో చూడండి, ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు కావాలంటే ఎంత గట్టిగా కావాలంటే ఇట్ట కలుపుకోండి. ఇంకా కావాలనుకో కొంచెం నీళ్ళు పోసుకోండి, సరిపోద్ది. ఇప్పుడు మనం ఇడ్లీ ఎలా ఉండయో చూద్దాం. ఇప్పుడు ఇంకా ఈ ఇడ్లీ కూడా చల్లగా అయినాయి. ఇది వేడిగా ఉండప్పుడు తీస్తే రాదు, అందుకని కొంచెం చల్లగా అయిన తర్వాత తీసి ఇలా ప్లేట్లోకి పెట్టేద్దాం. చూడండి, అలాగా చల్లగా అవ్వాలి. అయితే ఇడ్లీ చూడండి నేను చక్కగా వస్తుంది. పిండి కూడా మరీ పలసగా ఉంటే మాత్రం మీకు ఇడ్లీ అంత ఈజీగా రాదు. పిండి కూడా మరీ అంత పలసగా ఉండకూడదు, అంత గట్టిగా కూడా ఉండకూడదు. ఇలానే అన్ని ఇడ్లీలన్నీ తీసి మీకు చూపిస్తా. ఇగో చూడండి, ఇప్పుడు ఈ ఇడ్లీ రెడీ అయినాయి. ఒకసారి మీకు ఇలా తీసి తుంచి చూపిస్తా ఎరగదీసారి. చూడండి, చూసారా ఎలాగా చక్కగా. ఇదిగో చేతికి కూడా అంటుకోకుండా చక్కగా ఉడికి ఇది బాగా వచ్చింది. అయితే లేదు, కొంచెం ఆరనియ్యాలి. పిండి కొంచెం గట్టిగా ఉండాలి. అంతే, సూపర్ ఇడ్లీ. ఇదిగో ఇన్స్టెంట్ చట్నీ అద్దరిపోయిద్ది. మీరు రోజు చట్నీ చేసుకోకుండా ఇన్స్టెంట్ చట్నీ ఎప్పుడైనా ఊర్లకి అట్టెళ్ళి రోజు తినాలంటే ఎవరైనా తినాలి. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా కావాలంటే ఇలా ఇడ్లీ. మళ్ళీ మీకు తొందరలో నేను అచ్చం బొంబాయి రవ్వతోటి రవ్వ ఇడ్లీ చేస్తాను, అది ఇంకా సూపర్గా ఉంటుంది. సరేనా, ఇంకా ఈ రోజుకి చాలు. మీరు కూడా చేసుకొని మీకు నచ్చిందా లేదా నాకు చెప్పండి.